క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగము ఒక రాజు భార్యని గురించి మనం నేర్చుకుంటున్నాం. రాజు యొక్క భార్య. ఆ రాజు ఎవరు అంటే పిలాతు రాజు యొక్క భార్య. పిలాతు రాజు యొక్క భార్య. పిలాతు రాజు యొక్క భార్య గురించి ఎక్కువగా లేదు, కానీ కొద్దిగా ఉన్నా కూడా ఆమె గ్రంథంలో రాయబడి ఉంది. పిలాతు యొక్క భార్యని గురించి మనం చూస్తున్నట్లయితే ఆమెని ఏమని చెప్పవచ్చు అంటే దేవుని కొరకైన స్వరము అని చెప్పొచ్చు. దేవుని కొరకైన స్వరము అని మనం చెప్పొచ్చు. ఇంకొక మాట మనం చూస్తే గుడ్ వైఫ్, మంచి భార్య అని కూడా మనం చెప్పొచ్చు. దేవుని యొక్క మాటను మనం పరిశీలించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అప్పగింపబడినప్పుడు రాజు యొక్క తీర్మానం కోసమై పిలాతు రాజు ఎదుటికి ఆ యొక్క తీర్మానము చేయమని పంపబడినప్పుడు యేసు ప్రభు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, యేసు అధిపతుల ఎదుట నిలిచెను. అప్పుడు ఆ అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు ఆయనను చూచి నీవన్నట్టే అనెను. యూదుల రాజువు నీవేనా అని ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, నీవన్నట్టు నేను రాజునే. నిజంగా ఆయన రాజై ఉన్నాడు. ఎట్లా రాజై ఉన్నాడు అంటే రాజ్యము సంఘమైంది. సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు, రాజై ఉన్నాడు. సంఘానికి అధిపతి అయి ఉన్నాడు. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఆయన ఏ రాజబ్బా, ఆయనకి ఏమైనా రాజ్యం ఉందా అని అనుకోవచ్చు. కానీ సంఘము ఏమైంది, రాజ్యమైంది. నేను ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాను నీవు అన్నట్టే అని అక్కడ సమాధానం ఇస్తున్నాడు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయనలో ఏ నేరము కూడా లేదు, కానీ ఆయన మీద ప్రధాన యాజకులను పెద్దలను ఏం చేసినారు, ఒక నేరాన్ని మోపినారు. ఏమని అంటే ఈయన దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపుతా అంటున్నాడు, కడతా అంటున్నాడు. తర్వాత ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆయన మీద ఒక నిందను వేసినారు. ఆయనేమో ఆత్మ సంబంధమైన దేవాలయమైనటువంటి తన గురించి చెబుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే యెరూషలేముని పడగొట్టి 3 దినాల్లో లేపుతా, ఇంత గొప్పవాడా అని చెప్పి ఆయన మీద లేని నేరములు మోపి ఆయనను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ కూడా ఇయ్యలేదు. ఒకవేళ ఆయన సమాధానం ఇచ్చినా కూడా అక్కడ వినేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. ఆ పరిస్థితి ఎటువంటిదంటే వారు కేవలము యెహోవా మాత్రమే దేవుడు అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. ఆయన దేవుడైతే ఈయన దేవుడు అని చెప్పుకోవడం ఏమి, ఇది తప్పు కదా అని చెప్పి ఆయన మీద నేరము మోపుతూ ఉన్నారు. చూడండి, కాబట్టి పిలాతు, నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? ఏమయ్యా, నీ మీద లేనిపోని నేరములు వేస్తున్నారు, అయినా నీవు వినడం లేదా అని ప్రశ్నిస్తూ అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. అధిపతి ఆశ్చర్యపడి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మౌనము అధిపతికి ఏం కలుగజేసింది, ఆశ్చర్యము కలుగజేసింది. ఎవరైనా ఒక న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు అడిగిన దానికి సమాధానం ఇస్తారు, జవాబు ఇస్తారు, లేదంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
కానీ ఆయన ఏ మాత్రం కూడా నోరు తెరవక మౌనంగా ఉన్నాడు. ఆయనలో ఉండే మౌనాన్ని చూసి పిలాతు రాజుకు ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఇదేమబ్బా, ఇన్ని నేరములు మోపుతున్నప్పటికీ కూడా ఈయన ఏమి అనక మౌనమును ప్రదర్శిస్తున్నాడు. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఒక పవర్ ఉంది అధికారికి. ఏమని? జనులు ఎప్పుడైతే ఎవరినైతే కోరుకుంటారో ఆ ఖైదీని ఏం చేస్తారంట? జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఒక పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ రోజు ఏ ఖైదీనైతే విడుదల చేయమని ప్రజలు కోరుకుంటారో ఆ ఖైదీని ఏం చేసేటువంటి అధికారం ఉంది రాజుకి? విడుదల చేసేటువంటి అధికారం ఉంది. అదొక్కటి పిలాతు చేతిలో ఉంది. అప్పుడు ఏమైందంటే, ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. సామాన్యుడు ఆవిడు, ప్రసిద్ధమైన వాడు, అంటే ఖైదీలలో నెంబర్ 1 అనొచ్చు. బాగా ఆరితేరినటువంటి వాడు. అతని పేరు బరబ్బా. బరబ్బా కూడా యేసు ప్రభుతో పాటు చెరసాలలో ఉండేవాడు. యేసు ప్రభునేమో తీర్పు కోసం తీసుకొచ్చినారు, బరబ్బానేమో ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. అయితే బరబ్బాను ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చి అప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఇద్దరిని పెట్టి, యేసు ప్రభుని బరబ్బాని, వీరిద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలా? యేసు ప్రభునే బరబ్బానే అని అడుగుతున్నారు. లోకము ఎక్కువగా మంచి వైపు ఉండదు. లోకము ఎక్కువగా ఏం కోరుకుంటుంది? లోకాన్నే కోరుకుంటుంది. లోకములో ఉండేటువంటి చెడుని ఆస్వాదిస్తుంది, కానీ లోకములో ఉండే మంచిని ఎప్పుడు కూడా స్వీకరించదు. యేసు ప్రభులో మంచితనం ఉంది, గొప్పతనం ఉంది, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. కానీ ఆయనను కోరుకోలేదు. ఆయనను విడుదల చేయమని ప్రజలు కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆయన మీద బాగా పగబట్టి ఉన్నారు. ఎట్లయినా కూడా యేసు ప్రభువు సిలువకు వేయబడాలి అన్నటువంటి ఆసక్తితో, కక్షతో వారు నిండుకొని ఉన్నారు. ఆ పిలాతు అడగగా, క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడగగా, ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. రాజు కూడా తెలుసు ఎట్లా అప్పగించినారు అని. అసూయ. ఏమి లేకపోయినా అధికారులు అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ కేసు లేకపోయినా తీసుకుపోయి లోపలేస్తారు. ఏదో ఒకటి వారు చేయకపోయినా చేసినట్టుగా రుజువులు చూపించి లోపలేసి అమాయకులను హింసించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఏక మనసుతో అసూయ చేత యేసు ప్రభుని ఏం చేసినారు? అప్పగించినారు అని రాజు కూడా బాగా తెలుసు. అతడు న్యాయము పీఠము ఎదుట కూర్చుండి ఉన్నప్పుడు, జడ్జిమెంట్ ఇవ్వడానికి న్యాయపీఠం మీద రాజు కూర్చుని ఉండినప్పుడు అతని భార్య, చూడండి ఇక్కడ వస్తుంది ఆమె, అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమంటుంది? నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యుద్ధకు వర్తమానము పంపెను. భార్య చాలా ధైర్యవంతురాలు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే న్యాయపీఠం ఎదుట న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు సమాచారం పంపించాలంటే కూడా ఏముండాలా? ధైర్యం ఉండాలి. ఏమని చెప్పి పంపిస్తుంది? ఆయన ఎవరని చెప్తుంది? నీతిమంతుడు. ఎట్లా నీతిమంతుడు అని తెలిసింది ఆమెకి? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితే, నా కల వచ్చింది, ఆ కలలో ఆయన నీతిమంతుడు అని తెలిసింది.
కాబట్టి ఆ నీతిమంతుని శిక్షించడం చాలా బాధాకరంగా ఉంది అని భర్తకు వర్తమానం పంపించింది. అంటే ఇక్కడ దేవుని కొరకైన స్వరముగా ఆమె చెప్పి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. బాధపడి తిని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. బాగా ప్రజలను ఏం చేసినారు? అధికారులు బాగా నేర్పించినారు. అధికారులు మీరు ఎవరిని విడుదల చేయాలి అని అడిగినప్పుడు ఏమనాలా? బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభుని సిలువకు అప్పగించండి, యేసు ప్రభుని మరణానికి అప్పగించండి అని చెప్పాలి మీరు అని ప్రజలను రేకెత్తి అంటే బాగా వాళ్ళలో గుండెల్లో బాగా నింపినారు. అంటే యేసు ప్రభు మీద ఒక నిందను మోపుతున్నారు. చూడండి, ఆయనలో ఏ పాపము లేదు, ఏ కల్మషము లేదు, కానీ ఆయన మీద అపారమైన నిందలు మోపుతున్నారు. అయితే ఆయన భార్య మాత్రం, పిలాతు రాజు యొక్క భార్య కలలో ఏమని తెలుసుకుంది? ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అంటే పొరపాటున నువ్వు జడ్జిమెంట్ ఇయ్యద్దు. ఎందుకంటే ఆయన ఎవరు? నీతిమంతుడు. నువ్వు ఏం చెప్పినా కష్టమే. నీతిమంతునికి నువ్వు అనీతిమంతుడని ముద్ర వేస్తే అది కుదరదు అన్నట్టుగా సమాచారాన్ని ఇచ్చి పంపించింది. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనులను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారు అడగగా వారు బరబ్బనే అనిరి. ఎవరిని కోరుకున్నారు? ఖైదీ. ఏ ఖైదీ అయినా? మిక్కిలి బాగా నేరస్తుడు, ప్రసిద్ధుడైన ఖైదీ. అంటే జాబితాలో మంచి జాబితాలో నెంబర్ 1 జాబితాలో ఉన్నాడు. మెయిన్ వారంతా ఒక లిస్టులో ఉంటారు, మామూలు ఒక లిస్టులో ఉంటారు. పోలీసు వాళ్ళకి బాగా మోస్ట్ డేంజర్ ఖైదీలు ఒక దృష్టిలో ఉంటారు, మామూలు వాళ్ళు ఇంకొక దృష్టిలో ఉంటారు. ఈ ఖైదీ కూడా ప్రసిద్ధి అయిన ఖైదీనే కోరుకుంటున్నారు. చూడండి, ఎవరిని అడుగుతున్నారు? చూడండి, వీళ్ళందరూ బరబ్బనే అని. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. పిలాతు రాజుకి అర్థం కాలే. భార్య నీతిమంతుని జోలికి పోవద్దు అనేసరికి ఏం చేస్తున్నాడు? ఆయన మీద వేసుకోవడం లేదు. మరి యేసు ప్రభుని ఏం చేయాలి? ఈయననే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, సరే బరబ్బని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు కదా, మరి యేసు ప్రభుని నేను సిలువకు అప్పగిస్తా అని చెప్పొచ్చు. ఇక్కడ చెప్పినాడా? చెప్పలే. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు. భార్య పిలాతు రాజుకు మేలుకొలుపు కలగజేసింది. ఒక నీతిమంతుడు అనేటువంటి సందేశాన్ని పంపించింది. ఆమె చెప్పిన తర్వాత ఈ పిలాతు రాజు చాలా జాగ్రత్తగా ఆ జడ్జిమెంట్ని చెప్తున్నాడు, ప్రజలకే అప్పగిస్తున్నాడు. మరి నేను యేసు ప్రభుని, యేసు అనబడిన క్రీస్తుని నేను ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఒక్కరు కూడా ఆయన వైపు పోలే. అందరూ ఎవరు కోరుకున్నారు? బరబ్బా, ఖైదీని కోరుకున్నారు. ఈ సమాజం కూడా ఎవరిని కోరుకుంటుంది? దుర్మార్గులను బాగా దగ్గర తీస్తుంది, దుర్మార్గులకు సహకరిస్తుంది. మంచి వాళ్ళకు సపోర్ట్ చేయరు, కానీ దుర్మార్గులకు, దుష్టులకు సపోర్ట్ చేసేటువంటి కాలం ఇప్పుడు కాదు, అప్పటి నుండి ఉంది. అందరూ కూడా ఏకతాటిగా బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభుని ఏం చేయమంటారు? సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా ఆయనకు తెలుసు ఆయనలో ఏం లేదని, ఏ దుష్కార్యము లేదు. అసూయ చేత ఆయనను అప్పగించినారని తెలుసు. తర్వాత భార్య చేత వర్తమానము పంపిన తర్వాత ఆయన నీతిమంతుడు అని తెలుసు. అందుకే ఆయన అడుగుతున్నాడు, ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు ఆయనకి.
ఇతనిలో ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. వీళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు, ఊరికే గందరగోళం సృష్టిస్తున్నారు. 100 మంది ఏం చెప్తే అదే రైట్ అన్నట్టుగా సృష్టిస్తున్నారు అనమాట. అందరూ కూడా ఏకదాటిగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి, ఏమైతుంది అక్కడ బాగా అల్లరైతుంది. తన వలన ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు పిలాతు. ఏదైనా సహాయం చేస్తామంటే కూడా ప్రజలు ఆయనకి సహకరించడం లేదు. అందరూ కూడా బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభువు క్రీస్తు అనబడిన యేసును సిలువకు అప్పగించండి అని వారి కేకలు ఎక్కువగా అయిపోయినాయి. ఆయన మాత్రం నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉండిపోయినాడు. ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి ఇప్పుడు ఏం చేసినాడు, నీళ్లు తీసుకొని, ఒకవేళ భార్య ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని సమాచారం ఇవ్వకుంటే అక్కడ ఏం జరిగేదో మనకు తెలియదు. ఈ భార్య సమాచారం వినడం ద్వారా అతను ఏం చేసినాడు, నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, అందరి ఎదుట ఏం చేసినాడు, చేతులు కడుక్కొని భార్య ఏదైతే చెప్పిందో ఆ మాట చెప్తున్నావు చూడు ఇక్కడ, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. బా, ఎంత మంచి మాట చూడండి. ఈ నీతిమంతుని రక్తము గురించి నేను ఎవరిని, నాకు ఏ దోషము లేదు. మీరందరూ కూడా యేసు ప్రభుని సిలువ వేయమని కోరుకుంటున్నారు, కానీ దీంట్లో నా ప్రమేయం ఏమి కూడా లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన రక్తము కూడా ఎటువంటిది, నీతిమంతుని యొక్క రక్తము, నీతిమంతుని రక్తము. ఆయన రక్తములో పాపము లేదు, ఆయన శరీరములో పాపము లేదు. పాపము లేనటువంటి పుణ్యాత్ముడు ఆయన. మన కోసమై పరలోకమును వదిలిపెట్టి మానవుడిగా తను తాను తగ్గించుకొని మన కోసమై ఈ లోకానికి దిగి వచ్చిన మహాదేవుడు, మహా గొప్పవాడు ఆయన. భార్య చెప్పడం ద్వారా భార్య పిలాతు రాజు యొక్క మనసును కరిగించేసింది. పిలాతు రాజుకు ఒక సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ఆ పిలాతు రాజు ఏం చేసినాడు, నీతిమంతుని రక్తమును కూర్చి ఏమన్నాడు, నేను నిరపరాధిని, మీరే చూసుకోండి చెప్పాను. ఇప్పుడు ఈమె ఎంత మంచిది కదా, సామెతలు 12:4 చూస్తే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఈయన రాజై ఉన్నా కూడా ఆమె ఒక కిరీటంగా ఉంది. ఇప్పుడు ఆమె మాట విన్నాడు. చాలా మంది భార్యల మాటలు వినరు, భార్యల మాటలు తిరస్కరిస్తుంటాం. చాలా అన్ని కాకుండా కొన్ని అయినా జ్ఞానముతో భార్యలు చెప్పిన మాటను ఆలోచన చేస్తే అది మంచిది. ఈయన రాజు అయి ఉన్నా కూడా భార్య మాటను ఏం చేయలేదు, తిరస్కరించలేదు. భార్య చెప్పిన మాటను జాగ్రత్తగా విన్నాడు. నేను కలలో మిక్కిలి ఏం చేసినాను, బాధపడితిని. ఆయన నీతిమంతుడు అని చెప్పగానే ఆయన ఏమంటాడు, ఆ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళు. చాలా మంది సిగ్గు తెచ్చే భార్యలుగా ఉంటారు, కానీ ఈమె భర్త అపరాధములో పడిపోకుండా భర్తను కాపాడుకున్నటువంటి భార్య. చూడండి, అప్పుడు ఏమైంది చూడండి, నేను నిరపరాధిని, మీరే చూసుకోనని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ పిలాతు రాజు ఏమైపోయినాడు, సైడ్ అయిపోయినాడు. నాకు ఏ తప్పిదం కూడా దీంట్లో లేదు అని. అంటే ఆ నిరపరాధిని చంపే విషయంలో ఈయనకి ఎటువంటి ప్రమేయము లేదు, ఎటువంటి దోషము లేదు. అందుకే చేతులు కట్టేసుకున్నాడు. మీరే దీన్ని తెలుసుకోండి అని చెప్పేసినాడు. ఆయనకు అధికారం ఉన్నప్పటికీ కూడా, జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీ ఉన్నా కూడా ఏమి చెప్పకుండా
ఏమైనాడు, పక్కకి అయిపోయినాడు. ఒకవేళ చెప్పినా కూడా ప్రజలు వినేటువంటి స్థితిలో లేరు. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను, వీళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి, వాడు అంటున్నారు చూడండి, వాని రక్తము ఏమంట, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా. కానీ మాకు తెలుసులే నీతిమంతులు అనీతిమంతులు అన్నట్టుగా అవహేళన చేస్తున్నాడు. నువ్వు నీతిమంతుడు అని తప్పించుకోవచ్చు, కానీ ఆ రక్తం ఏమైనా కానీ అది మా మీద మా పిల్లల మీద ఉండడు కాక. ఆయన ఏమన్నాడు, ఈ నీతిమంతుని జోలికి నేను పోను, ఆయన రక్తంను గూర్చి నేను నిరపరాధిని అంటే వాళ్ళేమన్నారు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీదకి రాని. అది ఏమన్నా కానీ ముందు క్రీస్తుని సిలువ వేయండి. ఈ లోకంలో కూడా చాలా అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయి. న్యాయాన్ని త్రిప్పివేసేటువంటి న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయాన్ని త్రిప్పివేసేటువంటి అబద్ధ సాక్షులు కూడా పుడుతున్నారు. ఆనాటి కాలంలో యేసు ప్రభువుని అప్పగించినప్పుడు ఆయనలో ఏ పాపము లేకున్నా కూడా ఆయనను ఒక అధిపతి యొద్దకు ఒక నిందితుడిగా నిలబడినాడు. అంటే పాపము చేసిన వాడుగా ఆయన నిలబెట్టినారు. కానీ ఏ దోషము లేకుండా కూడా ఆయన దోషిగా నిలబడినాడు. అందుకే ఆయన మౌనంగా ఉండిపోయినాడు. ఎందుకంటే వారు ఎన్ని నేరములు మోపినా ఎన్ని చెప్పినా కూడా ఆయనలో ఏం లేదు, తప్పు ఏమి లేదు. ఒక బంగారుని అది బంగారు కాదు బంగారు కాదు అని 1,00,000 సార్లు చెప్పినా, అది బంగారు కాదు అని తల నెత్తి కొట్టుకున్నా, రక్తం కాసుకున్నా బంగారు ఎప్పుడు బంగారే. ఆ నీతిమంతుడు నీతిమంతుడే. అందుకే మౌనంగా ఉండిపోయినాడు. ఆశ్చర్యం అయిపోయింది రాజుకి, నీ మీద ఇన్ని నేరములు మోపుచున్నారే, నీ ఒక్క మాట కూడా మాట్లాడవా, ఒక్క మాట మాత్రం అన్నాడు కదా, నువ్వు యూదులకు రాజువా అంటే ఏమన్నాడు, నువ్వు అన్నట్టే. మనమైతే అంత సింపుల్గా చెప్తామా, ఏంది గర్భర్తలేనా రాజునని అంటాం. కానీ ఎక్కడ చూసినా కూడా ఆయనలో తగ్గింపు స్వభావమే ఉంది, కానీ గర్వము ఏ కోశాన కూడా కనబడడం లేదు. ఈ రాజు కూడా భార్య యొక్క వర్తమానాన్ని అందుకుని నీతిమంతుని యొక్క రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా, అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీద మా పిల్లల మీదను ఉండుగా. కానీ అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ఎవరి కోరిక మేరకు ఈయన జడ్జిమెంట్ ఇచ్చినారా, ప్రజలే కోరుకున్నారా? వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు కోరుకున్న విధంగా కొరడాలతో కొట్టించి సిలువకు ఆయనను అప్పగించినాడు. అంటే పిలాతు రాజు అపరాధిగా యేసు ప్రభుని సిలువకు అప్పగించి ఒక అపరాధిగా ఉండకూడదు, నిరపరాధిగా ఉండాలి అని చెప్పి ఆమె ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనే మాట చెప్పింది. కాబట్టి ఆమె ఒక దేవుని కొరకైన స్వరము అని మనం చెప్పొచ్చు. గుడ్ వైఫ్, మంచి భార్య అని. మనం కూడా భార్యలు భర్తలను కాపాడుకోవాలి, భర్తలు భార్యలను కాపాడుకోవాలి. మంచి సలహాలు, మంచి ఆలోచనలు ఇస్తే కుటుంబము నెమ్మదిగా, సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా ముందుకు కొనసాగుతుంది అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.